నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా వన్డే వర్క్షాప్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. విజయవాడలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. అనంతపురం జిల్లాలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. కరీంనగర్లోని శ్రీ చక్ర పిరమిడ్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అఖండ మౌన ధ్యానం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశీపల్లి గ్రామంలోని సుంకాలమ్మ గుడిలో భగవద్గీత జ్ఞాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 7వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిడి వెంకటేష్ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానము పితామహ పత్రిజీ గురించి అద్భుతంగా వివరించారు. అలాగే భగవద్గీత సారాంశాన్ని తెలియజేసి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసులు, సరోజమ్మ, లక్ష్మి, నరసమ్మ, ఆదిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలతో డబ్బు, సుఖాలు, రకరకాలైనటువంటి పదవులు, ఈ రకమైనటువంటి వ్యామోహాలతో నిరంతరము కదిలిపోయేటువంటి ఈ మనస్సు ఎంత చంచలంగా ఉంటుందయ్యా. ఇది మీరు చెప్తే ఇదే నాకు బాగుంది, కానీ దాన్ని నిలబడం అనేది ఉందే, అది మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. నాకు చంచలం మనకృష్ణ ప్రమాది బలవంతుడు తస్యాహం నిగ్రహం అనే వాయువుని రోజు చూసుకోవడం. ఇది మహా చంచలమైనటువంటిది. ఒక తారాల చుట్టి ఒక బాలు ఏ విధంగా బలవత్తరంగా మారుతారో ఈ విధంగా అనేక జ్ఞాపకాలతో అనేక ఆలోచనల తారాలమయమైనటువంటి ఈ మనస్సు బలవత్తరంగా లోపండేటువంటి వాడిని ఆ ప్రపంచంలోకి నెడతా ఉంటుంది. నిరంతరము బలవత్తరంగా తీసుకుంటా అంటారు. ఇలాంటి మనస్సును ఎత్తని గ్రహించమంటావయ్యా. ఆపనయించింది అసలు మనిషికి అయ్యే పడేనా అని అడిగినాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఓ అర్జున, నీవు చెప్పినటువంటిది వాస్తవమే. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తాడ్వాయిలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. సమస్త ప్రాణకోటిలో భగవంతుడు నిలయమై ఉన్నాడని, మనలో ఉన్న భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. అలాగే భగవద్గీత శ్లోకాల సారాంశాలను తెలియజేసి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి, కామారెడ్డి, గుర్గుల్, అడ్లూరు గ్రామాలకు చెందిన 200 మంది ధ్యానులు పాల్గొన్నారు. అంటున్నాడు భగవానుడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను ఎక్కడున్నాను, పరమాత్మ కోసం పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరు భగవద్గీత చదవమని చెప్తున్నాడు భగవంతుడు. పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ నువ్వు నీలో ఉన్న భగవంతుణ్ణి మర్చిపోయినావు. నీలో ఉన్నాడు భగవంతుడు. నీ లోపలికి వెళ్తే, అందుకే మన హృదయంలో ఏముందంటే సాక్షాత్తు అహమాత్మ అంటున్నాడు భగవానుడు. ఏం చెప్పిండు? నేను ఆత్మని అని చెప్తున్నాడు. అహమాత్మ, నేను ఆత్మని అంటున్నాడు. నేను ఆత్మని సర్వభూతాశయ స్థిత అంటున్నాడు. అంటే సర్వము, ఈ భూలోకం మీద ఉన్న సర్వభూత అంటున్నాడు. భూత అంటే ప్రాణులు, అంటే అన్ని ప్రాణులలో, ఏ భూమి మీద అయితే అన్ని ప్రాణులు ఉన్నాయో అన్నింటిలో నేనే స్థితమై ఉన్నాను అంటున్నాడు. మనందరిలో ఉంది, కోడిలో ఉంది, మేకలో ఉంది, అన్నింటిలో ఉన్న ప్రతి మూగజీవిలో ఉన్నది నేనే అని వివరించి చక్కగా అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. అలా మనము మనలో ఉన్న భగవంతుణ్ణి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళడమే ధ్యానం. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెనుమంత్ర గీత పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, మురళీకృష్ణ, సునీతతో పాటు పలువురు మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి గోపాల్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ఆంజనేయ రెడ్డి సందేశాన్ని ఇస్తూ ధ్యానం చేస్తే జీవితం పచ్చతోరణం అవుతుందని తెలియజేశారు. ధ్యానం చేస్తే మనం కూడా ఆ పరమాత్ముడు బిడ్డలమే అని తెలుస్తుందన్నారు. ధ్యానం చేస్తే శ్రీనివాసుడి ఆశీస్సులు ఉంటాయని పిరమిడ్ మాస్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అలాగే భగవద్గీతలోని ఆత్మ సంయమన యోగం గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు యుగంధర్ రెడ్డి, రాజు, గంగాధర్, గౌడ్, పరశురాం పాల్గొన్నారు. మనము కూడాను ఆ పరమాత్మను బిడ్డలమే అన్న విషయం తెలుస్తుంది. ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో తెలుస్తుంది. ఈ భూమి మీదకి వచ్చాక మనం ఏమి చేయాలో తెలుస్తుంది. ఏమి చేస్తే మళ్ళీ పుడతాము, ఏమి చేస్తే మళ్ళీ పుట్టము, ఏమి చేస్తే మనకు రోగాలు వస్తాయి, ఏమి చేస్తే మనకు రోగాలు రావు, ఏమి చేస్తే మనం ఏడుస్తూ ఏడుస్తూ పుడతాం, ఏడుస్తూ ఏడుస్తూ సస్తాం, ఏమి చేస్తే ఏడుస్తూ ఏడుస్తూ పుట్టినా ఏడుస్తూ ఏడుస్తూ సాగకుండా ఆనందంగా చేస్తాము. అటువంటి బ్రహ్మ విద్యను కూడా మనకు అందించారు. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఈశ్వర్, విశ్వ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానము, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. మాంసాహారము, శాకాహారము, ప్రాణుల నిర్మాణం గురించి వివరించారు. అందరూ శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆవు కానీ అవేంటంటే కనుక దేన్ని చంపక్కర్లేదు కాబట్టి దానికి ఒక గోర్ల నిర్మాణం అనేది సూది మనంలో ఉండవు. అలా చూసుకుంటే మన గోర్లు పెరుగుతీ వంగుతాయే తప్ప సూది మనంలో ఎక్కడ మానవుడికి ఎక్కడ లేదండి మన యొక్క గోర్ల నిర్మాణం అనేది. అలాగే జీవిని చంపిన తర్వాత దాన్ని పీక్కు తినడానికి అంటే ఎముకలతో సహా కలిపి లాగటానికి కరగటానికి ఏంటంటే దానికి ఈక్వల్ కన్నా కోరదంతాలు ఉంటాయి. మామూలుగా కన్నా కొంచెం బాగా కోరదంతాలు అనేది ఉంటుంది. అది మన కుక్కకి, పిల్లికి చూస్తుంటాం. అదే శాకాహార జీవికి దేనికి చూసినా కానీ ఈక్వల్గా ఉంటాయి తప్ప దంతాలు అనేది మనకి ఇక్కడ సూదిమనంలో ఉంటాయి తప్ప బారుగా అయితే ఉండవు. ఒకవేళ అలా మనకు మనిషికి ఉంటే అలాంటి వాళ్ళని ఏమంటాం మనం సినిమాలో చూసుంటాం, రాక్షసులు అంటాం. ఓకేనండి. అలా దాని యొక్క నిర్మాణం అలా అనేది. పళ్ళ నిర్మాణం కూడా ఎలా ఉంది అంటే మానవుడికి చూసుకుంటే శాకాహార జీవి యొక్క నిర్మాణం అనేది ఉంటుంది జరిగింది. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని విజయవాడలోని బుడమేరు వంతెన, రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. అల్లా మార్గం, అహింస మార్గం, యోగుల మార్గం, అహింస మార్గం, అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. మనం ఏ ధర్మాన్నైతే కాపాడుతామో అదే ధర్మం తిరిగి మనల్ని కాపాడుతుంది. ధర్మాలలోకెల్లా ఉన్నతమైన ధర్మం అహింసా ధర్మం, మానవులమైన మనమందరము ఆచరించవలసిన ధర్మం అహింసా ధర్మం. ఆహారం కోసం కోడి, మేక, చేప, రొయ్యల్ని చంపి తినడం మహా పాపం. ఆహారం పేరిట కోడి, మేక, చేప, రొయ్యల్ని చంపి తినడం మహా పాపం. ఆ మహాపాపం యొక్క ఫలితమే రోగాలు, బాధలు, కష్టాలు కన్నీళ్లుగా వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది. పుట్టుతో సహా మాంసాన్ని ఆహారంగా వనపర్తి జిల్లా ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ, కల్వరాల నరసింహ సాంగత్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం, ఆనందం లభిస్తాయని తెలియజేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన ఉపమానాల గురించి తెలియజేశారు. మనసును శూన్యం చేసుకున్న వాళ్ళందరూ యోగులు అని వివరించి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ట్రస్ట్ సభ్యులు రవికుమార్, రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షులు నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మీరు మీ మనసును మీరు గమనిస్తే మనసు పనిచేయకుండా అవుతుంది, ఆలోచన లేకుండా అవుతాయి. ఎవరైతే ఆలోచన లేకుండా కూర్చున్నారో వాళ్ళు యోగులు, మహా గొప్పవాళ్ళు. వాళ్ళు భూమి మీద అత్యంత గొప్పవాడు ఎవరంటే మనసును ఆపుకోగలిగిన వాడు, మనసును కంట్రోల్ చేసుకున్నవాడు.
మనిషిని చంపిన వాడు గొప్పవాడు కాదు. మనిషిని ఆవలిలో చంపచ్చు, ఇప్పుడు చంపచ్చు. మంట రాజస్వామి చేసి అది గుండ్రా తీసి పట్టుకుంటే చేసి ఇప్పుడు రక్తం కలిసిపోతుంది. కానీ మనుషుని ఆపుకోవడం ఉంది. దానికి మీరు ఇప్పుడు ప్రయత్నం చేసినారు. కళ్ళు మూసుకున్నారు, నోరు మూసుకున్నారు, చేతులు కాలు కట్టేసుకున్నారు. జరుగుతున్న శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాసకు మనసుకు సంబంధం ఉంది కాబట్టి దేన్నైతే గమనిస్తామో అది నిష్క్రమిస్తుంది. ఆలోచనలు గమనిస్తే ఆలోచన లేకుండా ఉంటాయి. అదే ధ్యానం అంటే. తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో అనేక ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లీశ్వరికి అరుదైన గౌరవం లభించింది. టీచర్ గా పనిచేస్తూనే ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న మాస్టర్ మల్లీశ్వరి సేవలు గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ పుదుచ్చేరి వారు గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా సభ్యులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, సుజాత, తిరుమలరాజు మాస్టర్ మల్లీశ్వరిని ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మన గురువులకి, ఈ శరీరాన్ని అందించినటువంటి మన తల్లిదండ్రులకి, ఇంత గొప్ప ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ధ్యాన నిర్వాహకులకి మనందరం ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ లాస్ట్ వన్ దయచేసి కళ్ళు తెరవద్దు. ఆలోచన వచ్చినప్పుడంతా ఎలాంటి మంత్రం లేదు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుమారస్వామి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. తాను 5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడ్డానని, అయితే ధ్యాన సాధనతో ఆరోగ్యవంతుడిగా మారానని తెలియజేశారు. ధ్యానాన్ని అందరికీ అందించాలనే లక్ష్యంతో పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తూనే అడవిపాలెం, జిన్నూరు గ్రామాల్లో అందరికీ ధ్యాన పరిచయం చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం 5 రకాలు అని తెలియజేసి వాటి గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నాని, ప్రకాష్ రావు, వెంకటరామయ్య, హనుమంతు, వెంకటేశ్వరరావు, సాంబయ్య, చాముండేశ్వరి, ఇందిరా భవానీ, చంద్ర, పద్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అసలు అంతగా ధ్యానం చేసి ఇసుకోకుండా శుభ్రంగా చేసి ఇలా ధ్యానం చేసి ఇలా ప్రోత్సహించి వాళ్ళు కూడా చేసి తగ్గించారు. అందరూ బాగున్నారు, హ్యాపీగా. ఆవిడకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయా అనిపించింది. వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ కొన్నాళ్ళకి ఇలాగ ఎవరో చెప్తే ధ్యానం నాకు ఎలా చెప్పి నేను ఎలా సక్సెస్ అయ్యాను, ఆయన అలాగే చెప్తే ఆ పిరమిడ్లో పడుకుని కొన్నిలో సక్సెస్ అయ్యాడు. మళ్ళీ మామూలుగా అయిపోయాడు మనిషి. అయిన తర్వాత మళ్ళీ భార్య వస్తానందండి, బాగున్నాడు ఆయన. వస్తానంటే ఈయన వద్దన్నారు, ఎందుకంటే కష్టకాలం చూసి వెళ్ళిపోయింది. మళ్ళీ బాగున్న తర్వాత వస్తానందండి, ఈయన వద్దాను. ఇంకా అక్కడి నుంచి అలా ఉండిపోయాడు. ఆ మహానుభావుడు నిజంగా ఇప్పుడు మీ దాకా ఈ ధ్యానం వచ్చింది తెలిసిందంటే కూడా విత్తనం ఆయనే. ఈయన తెలుసుకున్నా, నేను తెలుసుకున్నా, మొత్తం ఈ జిల్లా అంతా కూడా తెగ తిరిగేసేయండి. ఇంకా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని బలిజ కళ్యాణ మండపంలో 80వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన సప్తాహ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు భగవద్గీత ధ్యాన విశిష్టతల గురించి తెలియజేశారు. భగవద్గీత సారాంశాన్ని శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకపోవడం, కర్మ చేస్తూ ఫలితాన్ని లేకుండా ఆశించకపోకుండా ఏ మూర్ఖుడైనా కర్మ చేస్తాడా అని అందరికీ డౌటే. మూర్ఖుడైనప్పటికీ వాడికి ఏదైనా వస్తుంది అంటేనే పని చేస్తాడు. వస్తుంది ఏది రాదంటే ముఖ్యంగా ఉంటాడు, కానీ వాడు పని చేయదు. ఇది కర్మయోగం. ఎప్పుడైతే అర్థమైతే జ్ఞానం అర్థమైతేనే కర్మ చేస్తాడు. వాడు చేసే ప్రతి కర్మకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అది కోరినప్పటికీ కూడా ఫలితం రావాల్సింది. చేసిన కర్మకు తగిన ఫలితం ప్రాప్తిస్తుంది. ఒకవేళ ప్రాప్తించలేదు అంటే అది పూర్వజన్మ సంస్కారం
పూర్వజన్మ కర్మ అడ్డుపడింది గుర్తు పెట్టుకోవాల్సిందే. అందుకే దానికి కూడా ఓకే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ రాలేదంటే ఈ పార్టీ రోజు తీరిపోయిందిలే, ఏ జన్మలోనో ఈ కర్మ అప్పు చేశాను, అప్పు తీరింది అని భావించాలి. ఇది అర్థం చేసుకోవాలి. కర్మయోగం ఆచరించాలంటే దీని గురించిన అవగాహన కావాలి. ఖచ్చితంగా నువ్వు పని చేసి ఫలితం రాలేదు అంటే కూడా అక్కడ నీకు నష్టమైంది కాదు, నువ్వు ముందు చేసిన అప్పు తీరింది అని గుర్తు పెట్టుకో. అనంతపురం జిల్లా అశోక్ నగర్లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ పాల్గొని ధ్యానులకు ధ్యానం ఆత్మజ్ఞానం గురించి తెలియజేశారు. ధ్యానం సజ్జన సాంగత్యం, సమాజ సేవ చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చని తెలియజేశారు. అలాగే అవధూతుల సమాధుల గురించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో గల అనుభవాల గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సార్, ఈ భూమి మీద ప్రజలు 3 కేటగిరీస్లో ఉంటారు సార్ అన్న. ఎవరు వారు అన్నారు. ఒక కేటగిరీ వాళ్ళు రిచ్ పీపుల్ అంటారు సార్, తెలుగులో సంపన్నులు అంటారు. రెండో కేటగిరీ వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ అంటారు సార్, తెలుగులో మధ్యతరగతి వారు అంటారు. మూడో కేటగిరీ వారు పూర్ పీపుల్ అంటారు సార్, అంటే పేదవారు. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలు ఈ 3 కేటగిరీలో ఉంటారు. కరెక్ట్ అయ్యా? మరి సంపన్న కేటగిరీలో ఉంటే వారు వెండి కుందె తీసుకుంటారు సార్. మిడిల్ క్లాస్ పీపుల్లో ఉన్నవారైతే స్టీల్ కుందె తీసుకుంటారు సార్. పూర్ పీపుల్ అయితే మట్టి ప్రమిడ్ తీసుకుంటారు సార్ దీపారాధన. ఆ తర్వాత అందులోకి 2 ఒత్తులు వేస్తారు సార్, 2 ఒత్తులు. ఆ తర్వాత అందులోకి నూనె వేస్తారు. ఆ తర్వాత ఆ గిప్పులు వెలిగిస్తారు. అప్పుడు వెలుగు వస్తుంది. అదే నేను చేసే దీపారాధన. ఇదే నువ్వు చేసేదాన్ని. అవును. మరి నా దగ్గర స్పెషల్ దీపారాధన ఉంది, అది నువ్వు విని ఆచరిస్తావా అని అడిగారు గురుగారు. మీ దగ్గర ఇంకో స్పెషల్గా ఉందా దీపారాధన? అదేంటి చెప్పండి, నేను విని ఆచరిస్తాను సార్. నా స్పెషల్ దీపారాధన పేరు ధ్యానం అని పిలుస్తారయ్యా అన్నాడు. ఏంటి ధ్యానం దీపారాధన అన్నారు. అవును అన్నారు. నాకు కొంచెం వివరంగా దాని గురించి చెప్తారా అని అడిగి చెప్తాను. నీ దీపారాధనలో నువ్వేం చెప్పావు? ఫస్ట్ నేను నా దీపారాధనలో కుందే అని చెప్పాను సార్. అది ఏ కుందైనా సరే. మరి నా ధ్యానంలో కుందంటే ఏమిటో తెలుసా? ఈ ఫిజికల్ బాడీ అన్నాడు, ఈ శరీరమే కుందంట. మరి నువ్వేమన్నావు? నీ దీపారాధనలో 2 ఒత్తులు వేస్తాను. నా ధ్యానం అనే దీపారాధనలో 2 కళ్ళు మూసుకోవాలి. 2 కళ్ళు మూసుకోవాలి ధ్యానం చేసేవారు. ధ్యానం చేసే టైంలో మళ్ళీ ఏమన్నావు? నూనె వేస్తాను సార్. నా ధ్యానం అనే దీపారాధనలో నూనె వేయడం అంటే ఇది ఇలా కలిపి ఉంచాలి. 2 చేతులు కలిపి ఉంచి ఒరేళ్ళలో పెట్టుకోవాలంటాడు. అదే నూనె వేయడం. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిల సందర్భంగా వనపర్తి జిల్లా నర్సింగాయనపల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాలేజ్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు వన్డే వర్క్షాప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి ఆధ్వర్యంలో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ క్రియేట్ యువర్ ఓన్ డ్రీమ్ లైఫ్ అనే అంశంపై వన్డే వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓయు రాము పాల్గొని విద్యార్థులకు ఆనాపానసతి ధ్యానంపై చక్కటి అవగాహన కల్పించారు. విద్యార్థులు నిత్యం ధ్యానం చేయడం ద్వారా వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, అలాగే వారి జీవిత లక్ష్యాన్ని సులభంగా సాధించడంలో సహాయపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్, గెస్ట్ ఫ్యాకల్టీ నీల మహేశ్వరి, అలాగే రాధా ఆంజనేయులు, జయపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. I'm going to give you one tool. ఆ టూల్ ఉపయోగించుకొని, ఆ పరికరాన్ని ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకొని మీ జీవితంలో ఏ కావాలంటే దాన్ని మీరు పొందొచ్చు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఇంటర్నెట్లో PDF బోర్డు ఉన్నాయి, లక్షల వీడియోలు ఉన్నాయి. మీరు ఎదురు చూడండి. నేను చెప్పిన ప్రతి పదాన్ని మీరు ఇంట్లో టైప్ చేయండి. ఆస్క్ ChatGPT, what about this law production? What about mind power? What is the conscious mind? సబ్కాన్షియస్ మైండ్ అంటే ఇది నా జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది
Fast tracking AI tools will give within seconds. నాకు స్టేజ్ అంటే భయం ఒకప్పుడు పోయింది. నాకు డబ్బులు అప్లైనా ఇప్పుడు వచ్చింది. నాకు పెద్దగా జనాల్లో కలిసి నడవడం అందరితో వెళ్ళాలి. నాకు ఏదైతే వ్యతిరేకమో దాన్ని నేను నా మైండ్ పవర్ని చేంజ్ చేసుకోవడం ద్వారా. కరీంనగర్లోని శ్రీ చక్ర పిరమిడ్లో 2వ వార్షికోత్సవం అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణజ్యోతి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ అరుణజ్యోతి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం వల్ల జరిగేది బుద్ధి వికాసము. బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది మన అంతరంగం నుంచే తెలుస్తూ ఉంటది, కూర్చుతా ఉంటది లోపల. చెయ్యకూడని పని చెయ్యొద్దు అని తెలిసినాక కూడా మనం చేస్తూ ఉంటే లోపల కూర్చుతా ఉంటది, చేయనీదు. మరి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అలాంటి ధ్యానం నేర్పిస్తే వాళ్ళు సరిగా పెరుగుతారు కదా. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎలా చూడాలి ఎలా చూడకూడదు, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. బడా 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 వాగుతూ ఉండొద్దు. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. ఏవి వినాలో ఏవి వినకూడదో అవే వినాలి. వినాల్సినవే వినాలి. ఏమి తినాలి ఏమి తినకూడదు అనే స్పృహ కూడా మనకు ఉండాలి. ఎంత తినాలి ఎంత తినకూడదు, ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అంటే ప్రతి క్షణం జీవించడం మొదలు పెడతాం. అప్పుడు మనం జీవితానికి జీవించడము అనేది మొదలవుతుందండి. ధ్యానం చేస్తే ధ్యానానికి పూర్వం బతికాము, ధ్యానం తర్వాత జీవిస్తున్నాము ప్రతి క్షణం. విశాఖపట్నం జిల్లా పెదుర్తి మండలం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్వాసలీల ఆధ్వర్యంలో అఖండ మౌన ధ్యాన సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ శ్వాసలీల ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు. అలాగే మౌనం గొప్పతనం, అంతర్మౌనం విశిష్టతల గురించి ధ్యానులకు తెలియజేశారు. ధ్యాన మహాచక్రాలలో అఖండ మౌన ధ్యానాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి, ఈశ్వరమ్మ, లలిత 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. మెడిటేషన్ అంటే నాకు మెడిటేషన్ లోనికి రావడం అంటే నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను వచ్చిన నాకు చాలా అంటే నేను ఇంచుమించు నేను చనిపోతానన్నారు. 80% డాక్టర్స్ నేను బతకనని చెప్పారు. అండ్ నేను ఎలా అంటే కంప్లీట్ బెడ్ మీద ఒక 6 months అలానే ఉన్నాను. చాలా సివియర్ అయిపోయింది. బెడ్ మీదే ఉన్నాను. ఫుడ్ కూడాను మా పేరెంట్స్ మిక్సీ పట్టి ఇస్తే గుటక వేయడానికి కూడాను నాకు బాడీ సహకరించేది కాదనమాట. అలాంటి ఒక కండిషన్, కంప్లీట్లీ బెడ్ మీదే, లేచి కూర్చునేది లేదనమాట. అంటే బాడీ సపోర్ట్ చేయడం లేదు, అండ్ కంప్లీట్లీ కొలాప్స్డ్ అనమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లోన మాధవరావు మాస్టరు అనేసి పలాసలో ఉంటారు, ఆయన ద్వారా నేను ఈ మెడిటేషన్లోనికి రావడం జరిగింది. చిత్తూరు జిల్లా తుర్లపల్లి గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో 88వ భగవద్గీత సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించి వాటి అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమణ, రేవతిల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఇక్కడ పరమాత్మ చక్కగా చెప్తున్నాడు ఏమంటే, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. భగవంతుణ్ణి దర్శించాలి అంటే అది ఎవరో వచ్చి నీకు పదే పదే చెప్పరు. అమ్మ నువ్వు ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేయని వాళ్ళు కొన్నిసార్లు చెప్తారు. కానీ ఎవరు చేయాలి ధ్యానము? మనమే చేయాలి. ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తారు. మరి ఆరోగ్యం బాగుండాలంటే ఎవరు ధ్యానం చేయాలి? ఎవరికి అనారోగ్యం ఉంటే వాళ్ళే ధ్యానం చేయాలి. కాబట్టి ఉద్ధరేది ఆత్మ, ఆత్మానం ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాళ్ళే బాగు చేసుకోవాలి. మరి ఎలా బాగు చేసుకుంటారు? మనల్ని మనము దిగజార్చుకోకూడదు. మరి ఎవరు మనకి శత్రువు? మనల్ని సరి అయిన మార్గంలో నడిపించకుండా మనల్ని వక్ర మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాను ఏమంటే,
నీ మనస్సే నీకు మిత్రుడు. నిన్ను మంచి మార్గంలో నడిపించేది నీ మనస్సే. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థల్లో జరిగిన తెలంగాణ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సమావేశంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 50 మంది ధ్యాన బంధువులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పత్రిజీ జన్మస్థల్ శక్కర్ నగర్ బోధన్లో గల సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు. అలాగే అన్ని జిల్లాల అధ్యక్షులను జన్మస్థల్ ట్రస్ట్ లో సభ్యులుగా చేర్చాలని సూచించారు. పిఎంసి అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని, ధ్యాన జగత్ మాసపత్రికను ఇంటింటికి చేరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం బాధ్యులు లక్ష్మణ్, పిరమిడ్ మాస్టర్లు దయానంద్, రాజు, డాక్టర్ అమరవాజీ, శ్రీనివాస్, పత్రిజీ జన్మస్థల్ బోధన్ ట్రస్ట్ సభ్యులు చిదురరాజు, పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరొక గొప్ప పరిణామం, ఒక కీలకమైనటువంటి ప్రకటన మహేశ్వర మహాపిరమిడ్లో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో పత్రిజీ గారి యొక్క అభిమానులు, పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ అదేవిధంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే వారిని మరి ఆహ్వానించడం కొరకు, వారికి సకల సదుపాయాలు కల్పించడం కొరకు మరి ఈ ప్రాంత వాసి, హనుమాన్స్పల్లి వాసి, మరి ఉపాధ్యాయుడిగా ఎందరో మంది విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్ది మరి వారి జీవితాల్లో వెలుగులు నింపి ఒక సౌమ్యుడిగా, ఒక మృదు స్వభావిగా, మరి నిస్వార్థమైనటువంటి పిరమిడ్ సొసైటీకి సేవలు అందిస్తున్న అందరికీ ఆరాధ్యుడు మరి సుధీర్ రెడ్డి గారిని మరి ఇక్కడ పిరమిడ్ సొసైటీని ఇంకా ముందుకు తీసుకుపోయే క్రమంలో వారిని పిఆర్ఓగా నియమించారు. వారిని పిఆర్ఓగా నియమించడం నిజామాబాద్ జిల్లా ధ్యాన బంధువులందరం ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. వారి ధ్యాన మహాయాగంలో మరి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చేటటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరికీ మరి పత్రిజీ గారు జన్మించినటువంటి జిల్లా కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో, ప్రేమతో, గౌరవంగా, మర్యాదపూర్వకంగా అందరినీ ఆహ్వానించి సకల సదుపాయాలు కల్పిస్తున్న వారికి జిల్లా తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ, నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ రియల్ ఎస్టేట్ వారి నిర్వహణలో క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో కావలి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంతచే ధ్యాన సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మన జీవితంలో తప్పనిసరిగా ఒక గురువు ఉండాలని తెలియజేశారు. గురువు ద్వారానే మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాలు తెలుసుకోగలుగుతున్నామన్నారు. అనంతరం జ్ఞానదాత వసంతను క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ భాషా ధ్యానులు ఘనంగా సన్మానించారు. చదువుకోవడానికి ఒక చిన్న అక్షరాభ్యాసం చేస్తారండి, ఓనామాలు. ఓనామాలు చేసినప్పుడే ఒక గురువు ఆ ఓనామాలతోనే ఉంటున్నారా? ఎంత పెద్ద చదువు చదివిస్తున్నారండి. ఇప్పుడు ఆ చదువు చదివించేది ఎందుకు? పెద్ద స్థాయిలో ఉండాలనే పిల్లలు ఆ ఓనమాల చదువుతోనే సరిపోతుందా? అట్లనే మనం కూడా ఏంటంటే ఈ జన్మ ఎత్తినాక మనకు కూడా జన్మ రాహిత్యం చేసే ఒక గురువు అనేది ఈ జన్మ చక్రాలను పడిపోకుండా ఉండటానికి ఒక భాగ్యంగా గురువు అనేది ఉండాలన్నమాట. ఉన్నప్పుడే మనము ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎవరు అనేది తెలుసుకుంటామన్నమాట. అది ఆ గురువు చెప్పినప్పుడే మనం తెలుసుకో. అది ఎట్లా అంటే కస్తూరి మృగం ఉందండి, ఒక పక్షి. కస్తూరి మృగం అనే ఒక పక్షి ఉంటే ఆ పక్షి దాని బొడ్లో నుంచి సువాసన వచ్చిందంటే, సువాసన వస్తే అది ఎక్కడ తిరుగుతూ ఉంటుందంట. దానికి తెలియలేదు పాపం, నా సువాసన ఎక్కడ వస్తుందంటే అప్పుడు చెప్పారంట, పిచ్చిదాన ఎందుకు అలా తిరుగుతావు, నీ బొడ్లో నుంచే వస్తుంది అన్నాడు. అవునా, నా బొడ్లో నుంచే వస్తుందా? అప్పుడు దానికి తెలియదు ఎక్కడ అని దేవుడు తన బొడ్లో నుంచి వచ్చేది కూడా తనకు తెలియదు అనమాట. అట్లానే మనం కూడా అందరం కూడా అస్థిర మురుగులు లాంటి వాళ్ళని మన బొడ్లో మనమే, మన శ్వాసే మన గురువు అయి ఉన్నా కానీ, నేనే భగవంతుడిని అయి ఉన్నా కానీ, అహం బ్రహ్మాస్మి నేను అయి ఉన్నా కానీ ఒక గురువు అనేది ఉండాలండి. ఉండబట్టే కదండి ఇప్పుడు అక్కడ నాకు అసలు తెలియదు, అమ్మాయి ఇక్కడ తీసుకురాబట్టే కదా నాకు తెలిసింది. ఆ అమ్మాయి తీసుకురాకపోయినా కానీ ఎవరైనా అడుగుతేనే కానీ నేను వచ్చేది. అయితే నేను రాగలనా చెప్పండి? ఇక్కడ ఉంది, ఇల్లు కట్టే ఉంది, అన్నీ ఇక్కడ ఉంది, ఆల్రెడీ సెంటర్ మీరు అన్ని ఏర్పాటు చేశారు. అయినా కానీ నన్ను ఎవరన్నా తీసుకురావాల్సిందే, లేకపోతే అవి రాకపోయినా కానీ ఎవరినన్ను అడిగినా కానీ నేను ఇక్కడికి రావాలి.
అట్లనే మనం కూడాను అయి ఉన్నా కానీ, అహం బ్రహ్మాస్మి అయి ఉన్నా కానీ, ఈ శ్వాసే గురువు అయి ఉన్నా కానీ మనకి గురువు అనేది చాలా చాలా అవసరం. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.